మన హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పైకి పోతే రాత్రిపూట అబ్బా ఆ అందాలే వేరు. చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ మినుగురు పురుగుల మధ్యలో ఆ వెలుగులో చాలా అందంగా కనిపిస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ మీదకి పోతే డే టైంలో అంతగా ఏమనిపించదు, కానీ రాత్రి టైంలో అయితే చాలా అందంగా కనిపిస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ అంటే గుర్తొచ్చింది, ఇదిగో ఇది చూడండి. రయ్యి అనుకుంటా ఉరకాలంటే బ్రిడ్జి మీదకెంచి పోవాలి, ఆగుకుంటా పోవాలనుకునేటోళ్ళు బ్రిడ్జి కిందికెంచి పోవాలి. అట్టా రోడ్ల మీద అంటే ఆగుకుంటానో లేకుంటే అడుగు వేసుకుంటానో ఎటనో గట్ట పోతాం గాని సముద్రం నడిమిట్లంగా అవతలికి పోవాలంటే ఎట్టుంటది, చుట్టూ తిరిగి పోవాల్సి వస్తది. పోయేతందుకు కూడా తవ్వ లేకుంటే అవతలోళ్లకు యువతలోళ్లకు తాడు దిగినట్టే అవుతుంటది. ఇక అందుకనే గట్ట కావద్దని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అరేబియా సముద్రం మీద బేటు ద్వారకా దీపాన్ని ఓకా భూభాగానికి కలిపేటట్టు తీగల బ్రిడ్జి కట్టిరు సెంట్రల్ సర్కారోళ్ళు. దాన్ని అయితారన్నాడు ముహూర్తం చూసుకొని పోయి ప్రధాని మోదీ సారే రిబ్బెన్ గతిరిచ్చి సాల్వ్ చేసిండు. ఇగో గిదేగా బ్రిడ్జి. అగా చూడూరి ఎట్టున్నదా, పొద్దున్నదానికనేమో గాని తెల్లందానికనైతే గా బ్రిడ్జిని చూసేతందుకు ఆ బుగ్గల ఎలుగుల్లా అబ్బో చూసేతందుకు 2 కళ్ళు చాలతలేవు పోండ్రి. సుశీల కొద్ది గొప్ప తక్కువ 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జిని కట్టేందుకు 979 కోట్ల దానిక ఖర్చు అయిందట. అటో 2 ఇటో 2 4 లైన్లతోని 27 మీటర్ల 20 అంగుళాల ఎడల్పు ఉన్నదట ఈ బ్రిడ్జి. 2 రోకుల్లో 2.5 మీటర్ల దానిక ఎడల్పు ఉండేటి ఫుట్ పాత్లు కూడా ఉన్నాయట. దేశంలోనే ఇదే పెద్ద తీగల బ్రిడ్జి అంటున్నారు అధికారులు. అంత పెద్ద బ్రిడ్జికి మోదీ సారే రిబ్బెన్ గతిరిచ్చి సాల్వ్ చేసి దాన్ని జాతికి అంకితం చేసిండు. అంతేకాదు దీని మీద సోలార్ పలకలు పెట్టి కరెంటు కూడా తయారు చేసే ఈగులం చేస్తున్నారట. ఇక ఇదిట్టుంటే అంతకంటే ముందుగా ద్వారకాలున్న శ్రీకృష్ణుని గుళ్ళకు పోయి పూజలు చేసిండు మోదీ సారు, మొక్కులు పెట్టుకున్నాడు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే మోదీ సారు ఇగో ఇట్ట ఈపులకు గ్యాస్ సిలిండర్లు తగిలించుకొని సముద్రం లోపలికి పోయి నెమలికలు పెట్టి శ్రీకృష్ణునికి పూజలు చేసి వచ్చిండు. అగ చూడూరి సకిలముకిలం పెట్టుకొని ధ్యానం చేసుకుంటా ఎట్లా కూర్చున్నాడో మోదీ సారు. చూస్తుంటే సారు భలే సాహసం చేసిండు అనిపిస్తుంది కదా. ఇగో ఈ కార్యాలన్నీ ఓడిచిపోయినాక పోయి బ్రిడ్జిని సాల్వ్ చేసి ఈ బ్రిడ్జికి సుదర్శన సేతు అని పేరు కూడా పెట్టిండట మోదీ సారు. మరి చూడాలే దీని విధంగా దినం ఎంతమంది రయ్యి అనుకుంటా బండ్లేసుకొని తిరుగుతారో అనేటిదిగా.